మనం మహిళలం భూమి మీద పుట్టినప్పటి నుంచి కూడా సగం మంది ఆడ సగం మంది మగగా పుడుతూనే ఉంటున్నాం. కానీ మనకి రైట్ టు ఓట్ ఎప్పుడు వచ్చింది? ప్రపంచం మొత్తం మీద కూడా 1920వ సంవత్సరంలో దాకా కూడా వీళ్ళకు కూడా ఒక ఓటు హక్కు ఉంటుంది అనే గుర్తింపు కానీ రాల. ఆ ఓటు హక్కు గుర్తింపు కోసం మనం పోరాడితే 1920లో వచ్చింది. ఆ 1920లో మన దేశంలో ఇందాక విద్యాసాగర్ గారు చెప్తున్నట్లుగానే మొట్టమొదట స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహిళలు, అప్పుడు ఎంటర్ అయిన వాళ్ళు కూడా సరోజినీదేవి గారు, మిగిలిన వాళ్ళు, అలా ఉన్న వాళ్ళు, కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి ఉన్న కమిటీల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ కూడా మహిళా రిజర్వేషన్ కావాలి అన్నది వచ్చినప్పుడు రిజర్వేషన్ అక్కర్లేదు అని చెప్పారు. మహిళలందరే చెప్పారు, అప్పుడున్న మహిళలందరూ మాకు రిజర్వేషన్ అక్కర్లేదు అని. ఎందుకు చెప్పారు? ఆత్మాభిమానం మనందరికీ. ఎవరన్నా మనకి రిజర్వేషన్ ఇవ్వటం ఏంటి? అవకాశాలు ఉండాలే కానీ మనం ఏ స్థాయికైనా మనం ఎదగలం, ఎంత ఎత్తుకైనా మనం ఎదగలం అనే ఆత్మవిశ్వాసం. కానీ మనకి ఆత్మవిశ్వాసం కల్పించే ఆ పరిస్థితులు చుట్టూతా ఉన్నాయా? క్రమక్రమంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అవి పెరుగుతాయేమో అనుకుంటే తగ్గుతూ వస్తున్నాయి. ఆ పరిస్థితులు అవి ఎక్కడా కనపట్టాల. మహిళల్ని అణిచివేసే ధోరణి మొదటి నుంచి ఇప్పుడు దాకా కూడా కొనసాగుతూనే ఉంది. ఇంట్లో దగ్గర నుంచి దగ్గర నుంచి వీళ్ళు బయటకు వెళ్ళి వెళ్తారా, క్లబ్బులకి వెళ్తారా, మీటింగులకి వెళ్తారా అనే వాళ్ళ దగ్గర నుంచి అన్ని రకాలుగా మహిళలు ఇంట్లోంచి బయటకి అడుగు వేస్తే ఒక చిన్న చూపుగా చూడటం అన్నది మన సమాజానికి ఒక అలవాటులాగా అయిపోయింది. దాంతో ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడమే కష్టంలాగా ఉంది. ఆ కష్టంలో నుంచి కొంత స్థాయి వరకు మహిళలు కొంత ప్రయాణం చేయగలుగుతున్నారు. ఆ ప్రయాణం ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే మన దేశంలో 14% వరకు వచ్చింది. మన దేశంలో మహిళా ప్రాతినిధ్యం చట్టసభల్లో ఎంత ఉంది అంటే మ్యాక్సిమం 14%, అంతకంటే తక్కువే కానీ ఎక్కువైతే లేదు. ప్రపంచంలో మిగిలిన దేశాలన్నీ కూడా ఇలాగే ఉన్నాయా అంటే ఆఫ్రికన్ కంట్రీస్లో 50% దాకా ఉన్నాయి. ఆఫ్రికన్ కంట్రీస్లో రువాండా, కాంగో అట్లాంటి కంట్రీస్లో 64% కూడా ఉన్నారు మహిళలు. అట్లాంటి దేశాల్లో చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే శాతం డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న యూరోపియన్ కంట్రీస్లో వాటితో పోల్చినప్పుడు అక్కడ 50% ఉంటే యూరోపియన్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ అనుకున్న వాటిలో 25% వరకు ఉంది. మన దగ్గర 14% ఉంది. ఇలా మనకి రిజర్వేషన్ లేకపోతే మనంతటి మనముగా రావాలి అంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? ఇంకెంత టైం తీసుకుంటుంటుంది? రిజర్వేషన్ యాక్సిలరేట్ చేస్తూ ఉంటుంటుంది మన డెవలప్మెంట్ని కానీ మనం ముందుకు వెళ్ళటాన్ని కానీ కొంచెం ముందుకు తీసుకువెళ్ళే ఒక ఇంజన్ లాగా పనిచేస్తుంటుంది ఈ రిజర్వేషన్ అన్నది. అది నాకు అనుభవంలోకి వచ్చిన విషయం. నేను కూడా మొట్టమొదట రిజర్వేషన్లు ఎందుకు మాకు, ఏమైనా మనకెందుకు అని అనుకుంటూ ఉన్నదాన్ని. అలా ఉన్నదాన్ని మెయింటెనెన్స్ అవసరాలు లేవు, మనం ఆత్మాభిమానం గలవాళ్ళం, మనది మనం సంపాదించుకోవాలి, మనది మనమే చేసుకోవాలి, కానీ ఇంకెవరినన్నా అడగటం ఏంటి, మనకి కేటాయించటం ఏంటి అని అనుకునేవాళ్ళం. కానీ జ్యుడిషియరీలోకి వచ్చాకే నాకు అనుభవంలోకి వచ్చింది. రిజర్వేషన్స్ అన్నవి అమలు చేయటం మొదలుపెట్టాక ఆ ఆడవాళ్ళ శాతం ఎంత పెరిగింది అన్నది నాకు బాగా తెలిసింది. జ్యుడిషియరీలో అంతకుముందు మేల్ డామినేషన్, ఈ లీగల్ ఫీల్డ్ కానీ జడ్జెస్గా కానీ చాలా తక్కువ స్త్రీలు. అలాంటిది ఒకసారి మన రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయటం మొదలుపెడితే 33%, ఇప్పుడు 55-60% మహిళలు జ్యుడిషియరీలో ఉన్నారు జడ్జెస్గా. రిజర్వేషన్ వల్ల కలిగిన ఉపయోగం ఏంటి అన్నది ఇప్పుడే మనకు తెలుస్తుంది. ఆడవాళ్ళు ఎంత ముందుకు వచ్చారు, అంతకుముందు అంత తక్కువగా ఉన్న వాళ్ళు ఇంత ఎక్కువ శాతం మన రాష్ట్రంలో ఎలా రాగలిగారని. మిగిలిన రాష్ట్రాల్లో పోలిస్తే మళ్ళీ లేదు. ఎక్కడైతే రిజర్వేషన్ వాళ్ళు అమలు చేసుకోలేదో అక్కడ వాళ్ళ శాతం చాలా తక్కువ ఉంది, ఇక్కడ మాత్రమే ఎక్కువ ఉంది. దానికి హెల్ప్ఫుల్ అయింది ఈ సిచ్యువేషన్. ఈ రిజర్వేషన్ ఇవ్వటం అనే సిచ్యువేషన్ అది హెల్ప్ఫుల్ అయింది. అది పొలిటికల్గా కూడా అది ఎలా ఉపయోగపడుతుంది అన్నది అది నాకు అనుభవంలోకి వచ్చిన విషయం.
అది ఎంత ముందుకు తీసుకువెళ్తుంది అని ఆడవాళ్ళని. అలాగే మనకి మొట్టమొదట ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు 1951లో జరిగినప్పుడు ఓటర్స్గా నమోదు చేసుకోవడానికి 28 లక్షల మంది మహిళలు ఓటు వేయలేకపోయారంట నమోదు చేసుకున్నప్పటికీ. ఎందుకని? వాళ్ళు వాళ్ళ పేర్లతో నమోదు చేసుకోలేకపోయారంట ఓటుని. వాళ్ళ పేర్లు చెప్పుకోవటానికి కూడా వాళ్ళకి మొహమాటాలు, సిగ్గు. పలానా వాళ్ళ భార్య, పలానా వాళ్ళ తల్లి, పలానా వాళ్ళ చెల్లి అని చెప్పుకోవటమే, పలానా వాళ్ళ పిల్లలు అని చెప్పుకోవటమే తప్పితే మనకి మన పేరు కూడా చెప్పుకోని స్త్రీల వల్ల 28 లక్షల మంది స్త్రీలు ఓటు వేయలేకపోయారు మొట్టమొదటి ఎన్నికలో. అంటే మన స్థితి ఎలా ఉన్నామో అని. ఇప్పటికీ కూడా నార్త్ సైడ్ పిలిచే వాళ్ళు ఓ పలానా వాళ్ళ మా అని చెప్పి పిలుస్తూ ఉంటుంటారు. పలానా పిల్లల పేరు చెప్పి ఉస్కి మా అని చెప్పి ఉస్కో బులాతే అంటూ. అంతే తప్పితే పేర్లు పెట్టి మన ఐడెంటిటీలు అన్నవి మనకు లేవు. మన ఐడెంటిటీలు వాళ్ళ నీడల్లోనే ఉన్నాయి. వాళ్ళ నీడల్లో ఉన్న ఐడెంటిటీల్లో నుంచి మన ఐడెంటిటీలను వెలికి తీయటానికి టైములు పడుతూ ఉన్నాయి. అలా మొట్టమొదటి ఎలక్షన్ కమిషనర్ గా చేసిన ఆయన కూడా చేసిన కృషి వల్ల తర్వాత 90% మంది పైగా స్త్రీలు వాళ్ళ పేర్లతో ఓటర్లుగా నమోదు చేయించుకోగలిగారు. అలాంటి స్థితి నుంచి నెమ్మదిగా పార్లమెంట్లోకి రావడానికి మార్గాలు ఏంటి అన్నవి చూస్తూ ఉంటే ఎడ్యుకేషన్, ముఖ్యంగా చదువు ఉండాలి. చదువు ఉన్న వాళ్ళే రాగలుగుతారు. ఆ చదువు ఉన్నా కానీ ఇప్పుడు పాలిటిక్స్లోకి రాగలుగుతున్నారా ఎవరైనా? చదువు ఒక్కటి దేనికి చాలటం లేదు. ఎవరు కేర్ చేయట్లా. డబ్బులు కావాలి. డబ్బులు ఉంటే తప్పితే పాలిటిక్స్ నడపలేరు. ఈ డబ్బులో మయంతో ఉన్న పాలిటిక్స్ ని స్త్రీలు నడపగలుగుతారా? స్త్రీలు ఎంత మాత్రం చేయగలుగుతారు అనే అనుమానాలు ఇప్పటికి కూడా చాలా మందికి ఉన్నాయి. అందుకే డబ్బులు పెట్టగలిగిన పురుషులు, భార్యలు, వాళ్ళ కుటుంబంలో సభ్యులు వాళ్ళు మాత్రమే రాగలుగుతున్నారు. ఇప్పటికి కూడా కష్టమే. ఒకవేళ రిజర్వేషన్స్ అమలయ్యి వచ్చిన తర్వాత కూడా ఎలా జరుగుతాయి అన్నది, ఎవరు వస్తారు, ఎలాంటి వారు రాగలుగుతారు, ఎవరు ఎంత మేనేజ్ చేయగలుగుతారు అని. కానీ అసలు ఎంట్రీ దొరకటం కోసమే మనం ఎదురు చూస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి. దాకా హిస్టరీ చెప్తూ వచ్చారు. ఈ బిల్ ఎప్పటి నుంచి పెట్టారు, ఎలా పెట్టారు, ఏమిటి అనే హిస్టరీని. ఆ హిస్టరీలోంచే పంచాయతీ 91లో ఈ అమెండ్మెంట్స్ 72 and 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా పంచాయతీల్లో 33% మున్సిపల్ అండ్ లోకల్ బాడీస్ లో పంచాయతీలు, మున్సిపాలిటీలు వాటిల్లో 33% రిజర్వేషన్ ఇచ్చారు. ఏమి లింకులు లేవు. డీలిమిటేషన్లని, సెన్సస్లని వేడితో లింకులు పెట్టలా. డైరెక్ట్గా ఇచ్చేయగలిగారు. డైరెక్ట్గా ఉమెన్ 1/3 ఉన్న సీట్లలోనే 1/3 సీట్లలో పంచాయతీల్లో ఎన్నికల్లోకి వచ్చారు. ఎన్నిక కాబడి వచ్చారు. ఆ సీట్లు అది ఎలాగన్నా రానివ్వండి. భర్తలు ఒక సీటు వీళ్ళ కోసం కేటాయించారు, రిజర్వ్ చేశారు అంటే భర్తలు వాళ్ళ అధికారాన్ని పోగొట్టుకోకుండా వాళ్ళ భార్యల్ని తీసుకురానివ్వండి. పోనీ ఎలాగైనా తీసుకురానివ్వండి. ఎస్సీలు ఎస్టీలనైనా వాళ్ళ పాలేర్లను పెట్టుకొని వీళ్ళని పెట్టుకొని అలా తీసుకొచ్చి వాళ్ళని అలా పేరుకి నిలబెట్టి వీళ్ళు వెనకాల మనమే చేయిద్దాము, పెత్తనం చేద్దాము అని అనుకునే వాళ్ళు ఉన్నా కూడా అది కూడా మేలే చేస్తుంది. గ్రాడ్యువల్ గా అది 1-2 సార్లు ఆగుతుందేమో కానీ ఎల్లకాలం ఆ పరిస్థితులు ఉండవు. ఒక్కసారి ఓడిపోయాకైనా తెలిసిస్తుంది మహిళలకి. మీటింగ్లకు వాళ్లే వెళ్తున్నారు. పోస్టర్లలో కూడా భర్తల పేర్లు, భర్తల ఫోటోలు వేసుకుంటున్నారు. ట్రైనింగ్ ప్రోగ్రాములు కండక్ట్ చేస్తూ ఉన్నా కానీ వీళ్ళ ప్లేసుల్లో అసలు వాళ్లే వెళ్తున్నారు. సర్పంచ్లు ఎవరో తెలియకుండా అలా ఉంటున్నాయి. అన్ని నడుస్తూ ఉన్నాయి. ఫోటోలలో అన్నిట్లో చూస్తూ ఉన్నాం. వార్తల్లో, పేపర్లలో, న్యూస్ లో అన్నిటి చోట్ల కూడా ఇట్లాంటి జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే మహిళలు ఏమాత్రం చేయగలుగుతారు న్యాయం ఆ పదవులకు అని చెప్పి అనుకున్న అనుమానాలు రేకెత్తుతున్న సందర్భాలు ఉన్నాయి. అవి కాదని అనం కానీ అయినా కూడా చదువుకున్న మహిళలు చాలా మంది సర్పంచులుగా ఎన్నికయ్యి వాళ్ళు చేస్తున్న మేలు కూడా చాలా చాలా ఉంది. అది గమనించాకే యునైటెడ్ నేషన్స్ లో గాని మిగిలిన చోట్ల గాని ప్రోగ్రెస్ బాగుంది. మహిళలు ఎక్కడైతే అధికారం చెలాయిస్తున్నారో వాళ్ళు వాళ్ళ గ్రామాలని బాగు చేసుకుంటున్నారు, రోడ్లను బాగు చేసుకుంటున్నారు, పిల్లల చదువుల కోసం డబ్బుల్ని కేటాయించుకోగలుగుతున్నారు, సరైన పద్ధతిలో సంపదని పెంపొందించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళ గ్రామాల సంపదల్ని వాటన్నిటిని. అది చూసిన తర్వాతనే మనకి ఈ రిజర్వేషన్స్ అసెంబ్లీలో, పార్లమెంట్ లో కూడా తీసుకొస్తే మంచిది అనుకొని రాజీవ్ గాంధీ గారు అనివ్వండి, కాంగ్రెస్ గవర్నమెంట్ అనివ్వండి, ఇలా ప్రయత్నాలు అయితే చేశారు. లోక్సభలో ఒకసారి ఆ బిల్లు పెట్టినప్పుడు ఎంతమంది ఎలా వ్యతిరేకించారు, యంత్రాంగంగా అయిపోయింది అన్నది
అందరం చూసాం, మనందరం కూడా. అప్పుడు వీటిలో కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి రిజర్వేషన్ లేకుండా ఆ మహిళలకి మేము ఈ బిల్లు ఇలాగే పెడితే ఒప్పుకోము అని చెప్పి చాలా తీవ్రంగా నిరసనలు తెలియజేశారు. ఎవరు? 3 యాదవ్లు అంటారు. లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ గారు. 3 యాదవ్లు కలిసి చాలా గోలగోల రచ్చరచ్చ చేసి ఆ బిల్లుని వీగిపోయేటట్లు చేశారు. చేసిన తర్వాత ఇలా కాదు అనుకొని చెప్పి రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడైతే ఇట్లా గొడవలు చేయరు అని చెప్పి. కానీ రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశాక కూడా మళ్ళా లోక్సభలో పాస్ అవ్వాల్సి ఉంది. కానీ లోక్సభలో అది పాస్ అవ్వలేకపోయింది. లోక్సభ రద్దయిపోయింది. ఆ తర్వాత ఆ బిల్లుకి అలా కాలం చెల్లిపోయింది. ఆ తర్వాత ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి చూసినప్పుడల్లా కూడా అందరూ గొడవలు చేయటం మొదలెట్టారు. ఎందుకు? ఈ మగవాళ్ళందరూ మా స్థానాలు కోల్పోతాం కదా, మేము కోల్పోతే ఎలాగా? అధికారం, పవర్ ఎక్కడైతే ఉంటుందో వాటిని కోల్పోవటానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. ఇంట్లో అవనివ్వండి, బయట అవనివ్వండి. ఇంట్లో అయినా కూడా మగవాళ్ళు అనే దానివల్ల వాళ్ళకు కొన్ని అడ్వాంటేజెస్ దొరుకుతున్నప్పుడు, కొన్ని కాదు చాలా ఉన్నాయి అడ్వాంటేజెస్ దొరుకుతున్నప్పుడు వాటిని కోల్పోవటానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? ఇంటి పనులు మీరే చేయాలి, పార్టిసిపేషన్ చేయాలి, పిల్లల పెంపకంలో భాగం పంచుకోవాలి అంటే అంత తేలిక కాదు కదా వాళ్ళకి చేయటానికి. ఈజీగా భార్యల మీదకు తోసేసేయచ్చు, ఆడవాళ్ళ మీదకు తోసేయచ్చు. అలా అవకాశం ఉన్నప్పుడు ఆ బాధ్యత తీసుకోవడానికి ముందుకు రారు. అలాగే ఒక అధికారం చెలాయిస్తున్నప్పుడు బయట కూడా వాళ్ళు వాటిని వదులుకోవటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఎంత పోరాటానికైనా మేము సిద్ధమే అని చెప్పి బిల్లును రానివ్వకుండా అడ్డు చక్రాలు వేస్తూనే ఉన్నారు. మొన్న 2023లో బిల్లు పాస్ అయినప్పటికీ కూడా దానికి చాలా మెలికలు పెట్టారు. దాన్ని సెన్సెస్తో లింక్ చేశారు, డీలిమిటేషన్తో లింక్ చేశారు. సెన్సెస్తో లింక్ చేయటము ఇవన్నీ ఏమిటి అంటే, మనకి ప్రతి 10 సంవత్సరాలకి సెన్సెస్ జరుగుతుంటాయి. సెన్సెస్ అంటే జనాభా లెక్కల సేకరణ జరుగుతూ ఉంటుంటుంది ఎవ్రీ 10 yearsకి. మనం ఈ ఇండిపెండెన్స్ వచ్చాక 1951, 61, 71 అలా ప్రతి 10 ఏళ్లకి ఒకసారి జనాభా లెక్కలు తీస్తారు. ఆ జనాభా లెక్కల వల్ల ఏం తెలుస్తుంది? మన దేశ పరిస్థితి అంతా అర్థంలాగా తెలుస్తుంది. ఎవరు ఎలా ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు, ఏ రాష్ట్రానికి ఎక్కువ నిధులు అవసరమో, ఎవరి జనాభా రిప్రజెంటేషన్, మన ఎన్నుకునే ప్రతినిధులు ఎలాగా రిప్రజెంటేటివ్ డెమోక్రసీ మంది. అందుకని మన ప్రతినిధుల్ని మనం జనాభా లెక్కల ప్రాతిపదికనే ఎన్నుకుంటాం. అప్పుడు ఉన్న జనాభా లెక్కల ప్రకారం 1951లో 7.5 లక్షల మందికి ఒక రిప్రజెంటేటివ్ ఉండేవాళ్ళు. 71లో లెక్కల ప్రకారం, అంటే మన కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ చేసుకున్నాం, 81, 82 అమెండ్మెంట్. 81 అమెండ్మెంట్ ప్రకారం సెన్సెస్ జరుపుకోవాలి. మనం ప్రతి 10 ఏళ్లకి ఒకసారి సెన్సెస్ జరుపుకోవాలి. సెన్సెస్ జరుపుకున్న ప్రతిసారి 82 అమెండ్మెంట్ ప్రకారం ఏం చేయాలంటే, జనాభా ప్రాతిపదికన వీళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంటుంది. మనకి ప్రాతినిధ్యం వహించే వాళ్ళ సంఖ్య అసెంబ్లీలో, పార్లమెంట్లో వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అది ఆర్టికల్ 170 ప్రకారం అసెంబ్లీకి, స్టేట్ అసెంబ్లీకి, ఆర్టికల్ 82 వాటి ప్రకారం సెంటర్లో పార్లమెంట్లో ప్రతినిధుల సంఖ్య. ఆ సంఖ్యకి జనాభా లెక్కలకి ఒక లింక్ ఉంది. ఈ లెక్కల్ని బట్టి ఎంతమంది మనకి రిప్రజెంటేషన్, ఎక్కువ మంది జనాభాని రిప్రజెంట్ చేయలేరు వీళ్ళు, మన తరపున మన వాయిస్ వినిపించాలి ఈ రిప్రజెంటేటివ్స్ లోక్సభలో కానీ అసెంబ్లీల్లో కానీ అని అనుకున్నప్పుడు ఎంతమంది జనాభాకి ఒక రిప్రజెంటేటివ్ కావాలి అని చెప్పి, ఆ రిప్రజెంటేటివ్స్ లెక్క తెలియాలి అంటే జనాభా లెక్కలు కావాలి. అందుకని సెన్సెస్కి దీనికి లింక్ ఉంటూ కాన్స్టిట్యూషన్లో ఉంది. మొట్టమొదటే ఏర్పరచుకున్నాం ఆ లింక్ని మనం. కాకపోతే ఏమైంది, 75, 76 ఆ పీరియడ్లో ఎమర్జెన్సీ ఉంది. ఎమర్జెన్సీ పీరియడ్లో అప్పుడు ఉన్న పరిస్థితులు, దేశ పరిస్థితుల్లో గరీబీ హఠావో ఉద్యమాలు అవన్నీ కూడా ఏంటి కపడే మకాన్ అనుకుంటూ కూడా ఉన్నాయి. గరీబీ హఠావోలు మిగిలినవి. ఓవర్ పాపులేషన్ వల్ల, పావర్టీలు, వీటన్నిటికీ కూడా సమస్యలు ముఖ్యంగా అధిక జనాభానే అని చెప్పి గుర్తించి ఒక ఫ్యామిలీ ప్లానింగ్ అమలుపరచాలి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీ అని చెప్పి ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలో ఎవరైతే
ఎక్కువ వీటికి మ్యారేజ్ ఏజ్ పెంచారు. దాంట్లో లింక్ చేస్తూ పెళ్లి చేసుకునే వయసుని పెంచారు. అంతకుముందు 15-18 సంవత్సరాలుగా అమ్మాయిలకు 15 ఏళ్ళు, అబ్బాయిలకి 18 ఏళ్ళు ఉండాల్సిన వయసుని పెంచి 18-21 చేశారు. ఆ 21 చేయటం ఒకటి, ఫ్యామిలీ ప్లానింగ్ చేసిన రాష్ట్రాలకి చేసుకున్న ప్రజలకి ఇన్సెంటివ్స్ ఇవ్వటం అన్నయ్యి మొదలు పెట్టారు. ఆ ఇన్సెంటివ్స్ వాటి వల్ల జనాభా కొంచెం కంట్రోల్ అవ్వాలి అని. కంట్రోల్ అయ్యే దాంతో పాటు వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఉన్న ప్రతినిధుల సంఖ్యని 540 మంది ఉంటే దాన్ని ఫ్రీజ్ చేశారు. ఆ సంఖ్యని పెంచుకోవద్దు, మనం ఇప్పుడు జనాభా లెక్కలతో పాటు దీన్ని పెంచుకుంటూ పోవద్దు, ఈ సంఖ్యని కొన్ని సంవత్సరాలు, ఒక 25 సంవత్సరాలు ఫ్రీజ్ చేసుకుందాం అని చెప్పి 1975 నుంచి 2001 దాకా ఫ్రీజ్ చేశారు. ఆ జనాభా లెక్కలప్పుడు అప్పుడు చూసుకుందాం అని చెప్పి 2001 దాకా ఫ్రీజ్ చేసిన తర్వాత 2001లో కూడా ఏం చేశారు, ఇంకోసారి వాయిదా వేశారు, ఇంకో 25 ఇయర్స్ అని. అందుకని ఇప్పుడు 2026లో 2001 నుంచి 2026లో ఇప్పుడు మళ్ళా సెన్సెస్కి ఈ డీలిమిటేషన్కి లింక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళా జనాభా సంఖ్యను బట్టి ప్రతినిధుల సంఖ్య పెరగాల్సి ఉంది. ఆ ప్రతినిధుల సంఖ్య పెరిగితే అప్పుడు దాంట్లో ఉమెన్ రిజర్వేషన్ ఇస్తాము. ఇచ్చినప్పుడు ఉన్న వాళ్ళెవ్వరూ వాళ్ళ సీట్లు కోల్పోనక్కర్లేదు. పెరిగిన సంఖ్య ద్వారా ఆ అడిషనల్ అయ్యి మీకు ఉమెన్కి ఇస్తాము అని చెప్పి 2023 బిల్లు పెట్టుకున్నారు. ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని అలా ఈ సెన్సెస్కి డీలిమిటేషన్కి లింక్ పెట్టారు. ఆ లింక్ పెట్టడంతో డీలిమిటేషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక ప్రాంతంలో ప్రజలు ఎక్కువ మంది గుమికూడి ఉండొచ్చు, హైదరాబాద్ లాగా బయలా వీటిలాగా కొన్ని చోట్ల గ్రామాల నుంచి మైగ్రేట్ అయిపోయి ఇక్కడ ఎక్కువ మంది చేరుతూ ఉండొచ్చు, మెట్రోపాలిటన్ సిటీస్లో. అది ఇక్కడ ఎక్కువ మంది ప్రతినిధులు అవసరం ఉండొచ్చు. అక్కడ జనాభా తక్కువ ఉంటారు కాబట్టి అక్కడ తక్కువ కావచ్చు, ఇక్కడ ఎక్కువ కావచ్చు. అలా కొన్ని రాష్ట్రాల్లో కూడా యూపీ లాంటి చోట్ల, బీహార్ లాంటి చోట్ల ఎక్కడైతే ఎక్కువ జనాభా ఉన్నారో, ఎక్కువ జనసాంద్రత ఉంటుందో అక్కడ రిప్రజెంటేటివ్స్ ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ మందిని ఎన్నిక చేసుకోవాల్సి ఉంటుంటుంది. ఇప్పుడు ఇలా చేయటంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ సౌత్, కేరళ, తమిళనాడు, మన సౌత్ స్టేట్స్ అన్నీ బాగా ఇంప్లిమెంట్ చేసినాయి ఫ్యామిలీ ప్లానింగ్లో. వీటిల్లో నార్త్ స్టేట్స్ అవి అంత ఇంప్లిమెంట్ చేయలేదు. దానివల్ల అక్కడ అధిక జనాభా ఉన్నారు, మన దగ్గర జనాభా కంట్రోల్డ్గా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతున్నారు, ఇక్కడ రిప్రజెంటేటివ్స్ సంఖ్య తగ్గిపోతుంది, అక్కడ రిప్రజెంటేటివ్స్ సంఖ్య పెరిగిపోతూ ఉంది. నార్త్లో రిప్రజెంటేటివ్స్ సంఖ్య పెరిగిపోతే ఏమిటి మనకు వచ్చిన బాధ అంటే, ఇప్పటి వరకు వచ్చిన ప్రైమ్ మినిస్టర్స్లో ఎక్కువ మంది నార్త్ యూపీ నుంచి వచ్చిన వాళ్ళే. ఎక్కడో పివి నరసింహరావు గారు, దేవగౌడ గారు, ఇలా ఒకళ్ళిద్దరు తప్పితే మిగిలిన అందరూ ప్రైమ్ మినిస్టర్స్ నార్థరన్ స్టేట్స్, ముఖ్యంగా యూపీ నుంచి వచ్చిన వాళ్ళు. అంటే జనాభా కంట్రోల్ చేసినందువల్ల వీళ్ళకి డిసడ్వాంటేజ్ వస్తుందా, కంట్రోల్ చేయకపోవటం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్గా అవుతుందా? పవర్లో, పాలిటిక్స్లో వాళ్ళు మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు. ఎక్కడైతే ఎక్కువ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువ పవర్ ప్లే చేస్తారు. ఆ తర్వాత అలాగే అలొకేషన్స్, బడ్జెట్ అలొకేషన్స్, ప్లానింగ్ అవన్నీ కూడా దాన్ని బట్టే ఉంటాయి, జనాభాని బట్టే ఉంటాయి. ఎక్కడ ఎక్కువ హాస్పిటల్స్ కట్టాలి, ఎక్కడ ఎక్కువ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టాలి, ఎక్కడ ఎక్కువ అవసరము, ప్రజలు ఎక్కువ మంది ఎక్కడుంటే అక్కడ అవసరం, అది బేసిక్. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అడ్వాంటేజెస్ పొజిషన్లోకి వెళ్తున్నారు, మనం డిసడ్వాంటేజ్ పొజిషన్లోకి వస్తున్నాం. ఇది మరి సౌత్ సైడ్ నుంచి ఇంకా భవిష్యత్తులో ఎవ్వరూ ప్రైమ్ మినిస్టర్స్ అయ్యే అవకాశం ఉండదా? మనం ఒక కీ రోల్ ప్లే చేసే అవకాశం పాలిటిక్స్లో పోతూ ఉంది. వీటికి లింక్ పెట్టడంతో, ఈ డీసెంట్రలైజేషన్కి ప్లస్ సెన్సెస్కి ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని లింక్ పెట్టడంతో ముఖ్యంగా అసలు మనకి పవర్ ఎక్కువ నార్త్ సైడ్కి వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ నార్త్ సౌత్ డివైడ్ అన్న మాటకి
అర్థం అది నాకు అర్థమైంది అయితే ఇది ఇలా జరుగుతూ ఉంది అని, అందుకని వ్యతిరేకిస్తున్నారు మన పొలిటీషియన్స్ అందరూ కూడా ఈ డీలిమిటేషన్ ని వ్యతిరేకించే కారణం అది. ఇంకొక లింక్ ఏం చేశారు, మొన్న తర్వాత 2026 మొన్న పెట్టిన బిల్లులో వీళ్ళే చేసిన ఆ లింక్ ప్రకారం ఏమైందంటే ఇప్పుడు 26 and 27లో సెన్సెస్ జరుగుతున్నాయి. మనకి 2001లో జరిగినాయి సెన్సెస్, ప్రతి 51, 61, 71 అన్నట్లు 2001లో లాస్ట్ సెన్సెస్ జరిగినాయి. తర్వాత 2021లో జరగాల్సిన సెన్సెస్ కోవిడ్ వల్ల వాయిదా పడ్డాయి. కోవిడ్ వల్ల ఎవరు కూడా జనాభా సేకరణకి వెళ్ళలేని పరిస్థితులు అయ్యి ఉండటంతో అవి వాయిదా పడి ఆ సెన్సెస్ ఒక 5 ఏళ్ళు వాయిదా పడి ఇప్పుడు జరుగుతున్నాయి. 2026 and 2027 ఈ 2 సంవత్సరాలు సెన్సెస్కి వెళ్తాయి. సెన్సెస్ అయిన తర్వాత డీలిమిటేషన్ జరగాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్లో రాసుకున్నాం. సెన్సెస్ అయిన తర్వాత డీలిమిటేషన్ అంటే 28, 29, 2028 and 2029 2 సంవత్సరాలు కూడా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో పోతాయి. ఆ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అయ్యాక ఉమెన్ రిజర్వేషన్ బిల్లు అమలు అవ్వాలంటే 29 ఎలక్షన్స్లో మాత్రమే అవ్వగలిగే అవకాశం ఉంది. ఇది కూడా ఎప్పుడు ఆ డీలిమిటేషన్ని ఛాలెంజ్ చేస్తూ మళ్ళా కోర్టుల్లో పడతాయి. దీన్ని ఛాలెంజ్ చేసేవాళ్ళు ఈ రిప్రజెంటేషన్స్ ప్రాపర్గా లేవు అనో వీటి మీద చాలా కేసులు గోళ్ళు జరిగే అవకాశం ఉంటుంటుంది. దానివల్ల ఇంకా ఆలస్యమైనవి అనుకోండి, డీలిమిటేషన్ ఎంతకాలం ఆలస్యమైతే ఉమెన్ రిజర్వేషన్ అంతకాలం అమలు చేయడానికి ఉండదు. అది ఎన్ని సంవత్సరాలైనా పట్టవచ్చు. అది 29లోనే అవుతుంది అన్నది కూడా ఎక్కడా లేదు. ఆ లింక్ పెట్టడం వల్ల వచ్చిన ఇబ్బంది అది. ఆ లింక్ పెట్టడం వల్ల వచ్చిన ఇబ్బందిని మళ్ళా మనకి మొన్న బిల్లులో 2026 ఉమెన్ రిజర్వేషన్ 131st అమెండ్మెంట్ యాక్ట్, కాన్స్టిట్యూషనల్ 131st అమెండ్మెంట్ యాక్ట్, దాంట్లో ఏం చేశారంటే దీన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మనం దాని లింక్ తర్వాత ఇప్పుడు పెట్టే సెన్సెస్ కాకుండా 2011 సెన్సెస్ ప్రకారం తీసుకుందాం. 2011 సెన్సెస్ ప్రకారం ఎంతమంది వస్తే దాని ప్రకారం సీట్లు పెంచుదాం, ఆ పెంచిన సీట్లు ఉమెన్కి ఇద్దాం అని చెప్పి ఆ అమెండ్మెంట్ని కూడా ఇప్పుడు దీంతో పాటు డీలింక్ చేశారు. నియోజకవర్గాల డీసెంట్రలైజేషన్తో డీలింక్ చేశారు. డీలింక్ చేసినప్పటికీ కూడా అందరూ అపోజ్ చేశారు. ఎందుకు అపోజ్ చేశారు? మొట్టమొదటేమో మీరు దీంతో లింక్ అని చెప్పి పెట్టారు ఈ సెన్సెస్లో, తర్వాతనేమో కాదు అని చెప్పి అంటున్నారు. 2011 మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ సెన్సెస్ ఆధారంగా తీసుకుందాం అంటారు. మళ్ళీ ఈ సెన్సెస్ ఆధారంగా వచ్చే జనాభాలు సీట్లు అయినా కానీ ఏమవుతాయి, అయినా కానీ ఇలా లింక్ చేయటాలు డీలింక్ చేయటాలు ఇవన్నీ పనికిరావు. పంచాయతీలకైతే ఎలాగైతే అవసరం లేకుండా డైరెక్ట్గా ఇచ్చేశారో ఉన్న 543 సీట్లలో 1/3 ఉమెన్కి ఇప్పుడే కేటాయించండి, మేము ఆమోదం తెలుపుతాము అని చెప్పి చాలామంది చెప్పారు. ఈ ఉన్న 1/3 అంటే ఒక 181 సీట్స్, వీటిల్లోనే 1/3 ఉమెన్కి కనుక కేటాయించేస్తే మేము ఆమోదం తెలుపుతాము అని చెప్పి అందరూ అన్నారు. కానీ దానికి ఎవరు ముందుకు రావట్లా. దాన్ని అలాగే ఇంప్లిమెంట్ చేయడానికి, ఉన్న సీట్లు వదులుకోవటానికి ఎవరికీ ఇష్టం లేదు కాబట్టి అది ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి దీన్ని వీటో చేశారు. ఇది కరెక్టేనా కాదా, రేపు భవిష్యత్తులో అయినా కూడా మనకి జరిగే అవకాశం ఉంటుందా లేదా, అసలు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు అమలయ్యే అవకాశం ఉందా, ఇప్పుడు 29లో అయినా కానీ దీంతో పాటు లింకు ఉన్నది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా 2023 బిల్ ఏముందో అదే ఉంది మన ముందు. ఆ 2023 బిల్లో సెన్సెస్ డీలిమిటేషన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ డీలిమిటేషన్ లో వచ్చే ప్రాబ్లమ్స్ వాటితో 2029లో కూడా ఇది అమలయ్యే అవకాశం ఎంతవరకు అన్నది అదొకటి. ఇంకొకటి, ఇప్పుడు ప్రతినిధులు మనకి 543 నుంచి అలా 850 చెయ్యాలి అని చెప్పి పెట్టారు. 850 చేయటం వల్ల ఒరిగేదేంటి? దానివల్ల వీళ్ళు ఏమన్నా మనకి మేలు చేస్తున్నారా? నిజంగా మేలు జరుగుతుందా? వాళ్ళ వల్ల మన ఖర్చులు పెరుగుతున్నాయా? అసలు యాక్చువల్గా ఏమన్నా మేలు అంటూ ఉన్నదా? ఒక్కొక్క ప్రతినిధిని ఎన్నుకోవటానికి ఎంత అవుతున్నాయి, వాళ్ళ మీద ఒక్కొక్కసారి అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు జరగటానికి ఎంత ఖర్చులు పెడుతున్నామో, ఇంత ఖర్చులు పెట్టి వాళ్ళు ఇంత అనుభవిస్తూ ఉన్నా కానీ వాళ్ళు మనని సరిగ్గా రిప్రజెంట్ చేస్తున్నారా? మన ప్రాబ్లమ్స్ని వాళ్ళు సరిగ్గా రైజ్ చేస్తున్నారా పార్లమెంట్లో? అసలు ఆ టైంని సద్వినియోగం చేస్తున్నారా? దేనికోసం తీసుకొస్తున్నారు?
ఎట్లాంటి బిల్లులు చట్టాలు డిస్కషన్స్ జరుగుతున్నాయా, డిబేట్స్ జరుగుతున్నాయా, అసలు పార్లమెంట్ లో డిబేట్స్ డిస్కషన్స్ లేకుండానే చట్టాలు అమలైపోతూ ఉంటుంటే అవి మనకు మేలు చేస్తున్నాయా కీడు చేస్తున్నాయా, అవి ఏం జరుగుతున్నాయి అన్నది ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ఇంకొకటి బిల్లులో ఇంకోటి పెట్టింది ఏంటంటే డీలిమిటేషన్ అన్నది అంతకుముందు కాన్స్టిట్యూషనల్ ద్వారా జరిగేది, ఇప్పుడు ఒక డీలిమిటేషన్ కమిషన్ అన్నది పెడుతున్నాం అని అన్నారు. ఆ డీలిమిటేషన్ కమిషన్ పెడుతూ ఉంటే అంటే పార్లమెంట్ కున్న పవర్ ని ఎగ్జిక్యూటివ్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్స్ ఎలాగో ఇప్పుడు ఆ డీలిమిటేషన్ కమిషన్ కూడా అలాగే అయిపోతుందేమో అనే భయాలు అందరిలో కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే, అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తే అదే ఈ డీలిమిటేషన్ కమిషన్ చేస్తుందా, అది నిజంగా న్యాయం చేస్తుందా, న్యాయం జరుగుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకని చెప్పి కూడా ఈ డీలిమిటేషన్ కమిషన్ అన్న దాన్ని కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని కూడా ఇవి ఆ బిల్లు వెనకాల ఉన్న జరుగుతున్నాయి అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలిసిన నాకు అర్థమైన విధంగా సులభతరంగా నేను చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇది.